హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇంట్లోనే హోమ్ మేడ్ పిజ్జా అయితే తయారు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి స్నాక్స్ ఏదైనా అడుగుతున్నారు. వాళ్ళకి ఈజీగా ఇంట్లోనే పిజ్జా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 కప్పులు మైదా పిండి వేసుకోండి. అందులోనే పావు టీ స్పూను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ పంచదార, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక అందులోనే 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని సరిపడా వాటర్ వేసుకొని పిండి ముద్దను కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైన వేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఈ పిండి ముద్దను పక్కన పెట్టేసేయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని గీ అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకొని ఇలా ఒక ముద్దను తీసుకొని ఫోర్క్తో కొన్ని బెజ్జాలు అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోనే సైడ్స్ అంతా కూడా నెయ్యి రాసుకున్నాను. దీంట్లోని పిజ్జా సాస్ బయట దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చుకొని పిజ్జా సాస్ వేసి చీజు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మళ్ళీ చీజ్ వేసుకొని కొంచెం మయోనీస్ కూడా వేసుకున్నానండి. వేసుకొని పిజ్జా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద సాల్ట్ వేసుకొని స్లో ఫ్లేమ్లోని 15 మినిట్స్ ఉంచుకున్నాను. తర్వాత ఇలా తయారైన పిజ్జాని తీసుకెళ్ళి హోమ్ మేడ్ పన్నీర్ అండి. ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసి వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ తయారైన పిజ్జాని ఈ ప్యాన్లో పెట్టేసి స్లో ఫ్లేమ్లోని 15 మినిట్స్ వరకు ఉంచితే పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.